వచ్చి ఇంట్లో ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పు. ఏమైంది చెల్లి అలా ఏడుస్తుంది? ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు? అన్నయ్య అది నాన్న, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్న. సరే 10వ తరగతి పాస్ అయ్యాయి కదా, తర్వాత ఏంటమ్మా? నెక్స్ట్ ఇంకా బాగా చదువుకొని. ఏంటి సార్లా ఎప్పుడు దాకా చదువుకుని చదువు. నాన్న ప్లీజ్ నాన్న, చదువుకుంటాను నాన్న. అలాగే 3 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాం కదా, నీకేం చదువు ఇదిగదా. సరే నాతో రామ్మా. నాన్న చెల్లిని చదువు మానమేనంట. పెళ్లి చేసిన అత్తారింటికి వెళ్ళిపోయి అమ్మాయికి చదివేందుకురా? నాన్న మనం 3 పూట్ల అన్నం తినడానికి ఈ ఆవులు, ఈ గేదెలు, ఈ స్థలం సంపాదించిన కారణం ఎవరు నాన్న? ఇంకెవర్రా, మీ అమ్మే. నేను వేలిముద్రగా అయినప్పటికీ ఆ రోజుల్లో మీ అమ్మ బియ్య చదవడం వల్లేరా ఈ రోజు ఉద్యోగం చేస్తూ మన కుటుంబాన్ని పోసేస్తుంది. మరి అమ్మ లాంటి ఆడపిల్లే కదా నాన్న చెల్లి కూడా. ఆడపిల్లకి అవకాశం ఇస్తే ఏదైనా సాధిస్తుంది నాన్న. దయచేసి చదివించండి. సరే అమ్మా, నువ్వు డాక్టరే అవుతావు, ఇంజనీరే అవుతావు, నీ నచ్చిన చదువుకో అమ్మా. ఆడకూతురు ఇంటి గర్వం మాత్రమే కాదు, సమాజానికి వెలుగునిచ్చే శక్తి కూడా.